తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించాలంటే బహిరంగ మల విసర్జనను పూర్తిగా మానుకొని గృహం మరియు సామూహిక మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించాలని, అలాగే సెప్టిక్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలని పొదిలి మున్సిపల్ కమిషనర్ అందే మారుతిరావు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 4వ శనివారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో శనివారం పొదిలి మున్సిపల్ కార్యాలయం నుండి పెద్ద బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవ ఏర్పాటు చేసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది ప్రభుత్వ కార్యక్రమే కాకుండా ప్రతి పౌరుడు బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి మూలమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటూరు నారాయణ ప్రతాప్, టీడీపీ నాయకులు బొల్లా కుద్దూస్, ఎండి గౌస్, వీరశెట్టి సురేష్, గిద్దలు శ్రీకాంత్, మహిళా నాయకురాలు శ్రీదేవి మరియు మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెప్టిక్ ట్యాంక్ని శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేసుకోవాలి. మరియు బహిరంగ మల విసర్జన చేయకూడదు. బహిరంగ మల విసర్జన చేసినట్లయితే రకరకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డనే వాడుకోవాలి. బహిరంగ మల విసర్జన చేయకూడదని అలాగే పూర్తి డోర్ కలెక్షన్, రోడ్డు మార్పులు, రిక్షా వచ్చిన ఆటో వచ్చిన ట్రాఫిక్ వచ్చిన అందులో వేయాలి. మరియు సెప్టిక్ ట్యాంకులు అవసరమైతే సెప్టిక్ ట్యాంకులు వినియోగించుకోవాలి. మరియు సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి విడివిడిగా ఆ చెత్తని మన ట్రాక్టర్లో వేయాలి. మరియు ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ని వినియోగించరాదు. వినియోగించిన వాళ్ళ మీద షాపులు సీజ్ చేయబడిన తెలపడమైంది. కావున ఈ నెల యొక్క థీమ్ ఏమనగా జీరో క్యాప్ శానిటేషన్ ఆంధ్ర అనే కార్యక్రమంలో బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించబడింది. కేవలం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇది కూడా క్లీన్గా ఉండాలి. అలాగే స్కూల్లో శానిటేషన్ పరంగా లెట్రిన్స్ బాగా నీట్గా ఉంచుకోవాలి. మల విసర్జనకు పోయినప్పుడు వచ్చినప్పుడు నీట్గా శుభ్రంగా పడుకొని నీళ్ళు పోసుకోవాలి. ఈ విషయాలను పాటించి మన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో